ఎర్పేడు వ్యాసాస్త్రం వ్యవహారము ఎటూ తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అసలు 100 ఏళ్ల పండుగ కొనసాగుతుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ వీడని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గత కొద్ది కాలంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎర్పేడు వ్యాసాశ్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ ఒకవైపు కొద్దిమంది పరంపర స్వామీజీలుగా చెప్పుకునే కొద్దిరు సాధువులు, మరోవైపు కొన్ని మఠాలకు సంబంధించిన పీఠాధిపతులు, అట్లాగే ఆ ఆశ్రమంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు పరిరక్షణ సమితి పేరుతో ఒక ఉద్యమానికి తెరతీయడమే ప్రధానంగా చర్చకు దారితీసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆశ్రమ పీఠాధిపతిగా ఉన్నటువంటి పరిపూర్ణానంద స్వామితో పాటు ఆశ్రమ నిర్వాహకులుగా కొనసాగుతున్న అమర్నాథ్ రెడ్డి కానీ, లేదంటే పరిపూర్ణానంద సోదరుడు శివరాం కానీ, వీళ్ళందరూ కూడా ఆశ్రమంలో ఎలాంటి అక్రమాలు జరగట్లేదు, ఆశ్రమములు మలయాళ స్వామి ఏ ఆశయాలతో అయితే స్థాపించాడో అలాంటి ఆశయాలతోనే నిర్వహణ కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఆశ్రమంపై పెత్తనం చలాయించాలని భావిస్తున్నటువంటి కొద్దిమంది స్వాములు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, దేవాదాయ శాఖ అధికారులు ఒకవైపు పరిరక్షణ సమితి పేరుతో ఏర్పడినటువంటి సాధువులు, పరంపర స్వామీజీలు, అట్లాగే పూర్వ విద్యార్థులు, స్థానికులతో సమావేశాన్ని నిర్వహించారు. అట్లాగే ఆశ్రమంపై ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో పీఠాధిపతితో పాటు ఆశ్రమ నిర్వాహకులతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ రెండు సమావేశాలు చర్చల అనంతరం కూడా ఏ రకమైనటువంటి సమస్య పరిష్కారం కానట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సాధు పరిషత్ కూడా రంగంలోకి దిగింది. ఏపీ సాధు పరిషత్ చెప్తున్నది ఒకటి, ఒక ఆశ్రమం మరో ఆశ్రమంపై దాడి చేయడము, అసలు కాషాయంలో కలహాలు ఉండడం మంచిది కాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఏపీ సాధు పరిషత్ రెండు వర్గాలతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఉన్నటువంటి అరమరికలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి, అలా పెద్దన్న పాత్ర పోషించాలని ఇప్పటికే ఏపీ సాధు పరిషత్ భావించింది. ఇందులో భాగంగానే రెండు వర్గాలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఏపీ సాధు పరిషత్ జోక్యాన్ని ఇప్పటికే పరిరక్షణ సమితి పేరుతో ఉన్నటువంటి సాధువులు తప్పుపడుతున్నారు. ఏపీ సాధు పరిషత్కు ఏ అధికారంతో తమను చర్చలకు పిలుస్తుంది అన్న ఒక ప్రశ్నను కూడా లేవనెత్తిన పరిస్థితి. అయితే ఏర్పేడు వ్యాసాశ్రమం మాత్రము ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ నెల 27వ తారీఖు నుంచి మలయాళ స్వామి 100 ఏళ్ల పండుగను జరపాలి. ఇందుకు సంబంధించి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మలయాళ స్వామి భక్తులందరూ కూడా ఆశ్రమానికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలి. ఈ శతాబ్ది ఉత్సవాల ద్వారా మలయాళ స్వామి ఆశయాలని విశ్వవ్యాప్తం చేయాలి, విస్తరింపచేయాలన్న లక్ష్యంతోనే ఆశ్రమ నిర్వాహకుల వైపు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దేవాదాయ శాఖ నుంచి ఎలాంటి ప్రకటన రాని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అనేక ఆరోపణలు ఒకవైపు నుంచి వస్తున్న నేపథ్యంలో ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పే ప్రయత్నము ఆశ్రమం చేస్తున్న సమయంలో ఖచ్చితంగా మలయాళ స్వామి 100 ఏళ్ల పండుగ కొనసాగుతుందా లేదా అన్న ఒక ఉత్కంఠకు తెరతీయాల్సిన అవసరమైతే ఉంది. అయితే పూర్వ విద్యార్థులు కానీ, లేదంటే ఆశ్రమ నిర్వహణ పట్ల అనేక లోపాలు జరుగుతున్నాయి, ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులతో పాటు పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఎవరైతే ఆరోపిస్తున్నారో వీళ్ళు అనేక ఫిర్యాదులు చేయడము, కోర్టుకెళ్లడము, అట్లాగే దేవాదాయ శాఖకి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవాదాయ ధర్మాదాయ చట్టము 1987 నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆశ్రమ నిర్వహణ కొనసాగుతుందని ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపై చర్య తీసుకోవాలన్న ప్రధాన వాదన ఒకవైపు వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఆశ్రమంపై వస్తున్న విమర్శలని ఏ రకంగా ప్రభుత్వం పరిష్కరించే పరిస్థితి చేస్తుంది. ఆ ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు వర్గాలని ఒక్కచోటకు చేర్చి తిరిగి చర్చలు జరిపి ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మలయాళ స్వామి ఆశ్రమంలో యథావిధిగానే 100 ఏళ్ల పండుగ జరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదు ఈ నెల 27వ తారీఖు నుంచి జరగాల్సినటువంటి మలయాళ స్వామి శతాబ్ది ఉత్సవాల నిర్వహణను పోస్ట్పోన్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ, ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే వాళ్ళ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ముందస్తుగా ఏమైనా ప్రణాళికాబద్ధంగా వివరించే అవకాశం ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు మాత్రము
వ్యాసాశ్రమంలో కొనసాగుతున్న వివాదానికి తెరపడలేదు. ఒకవైపు ఆశ్రమానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఒక వాదన, అట్లాగే ఆశ్రమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు మరో వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతోంది, జిల్లా అధికారులుగా జిల్లా యంత్రాంగం ఏ రకంగా ముందడుగు వేయబోతోంది అనేది మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.